హాయ్ గైస్, వన్ మోర్ బ్లాగ్ ఏంట్రా అంటే మేము నిమజ్జనంకి వెళ్తున్నాం విత్ ఆకాష్ అన్నతో. రోడ్ అయితే చాలా బాగుంది. మాకు ఏ గణేష లేదు గైస్. ఈరోజు ఏ గణేష కనిపిస్తే ఆ గణేషతో ఎంజాయ్ చేద్దాం అనేసి వెళ్ళిపోయాం నిమజ్జనంకి అయితే. అదిగో బ్యాక్ సైడ్ అయితే ఆకృతి వాళ్ళ గణేష వచ్చింది. ఆ గణేషతోనే మేము కూడా మూవ్ ఆన్ అవుతున్నాం. ఫైనల్లీ మేమైతే ఆ స్పాట్ కి రీచ్ అయ్యాం. వెదర్ అయితే చాలా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. చూడండి ఒకసారి వెదర్. క్రేజీ అంటే క్రేజీ గైస్, నిజంగా. ఆకాశంతో ఫుల్ ర్యాంప్. సరస్వతి ఎంజాయ్ చేస్తుంది, అలాగే ఇంకొక మా దీది కూడా ఎంజాయ్ చేస్తుంది. చూద్దాం గైస్, ఇప్పుడు ఏ గణేష్ కనిపిస్తే ఆ గణేష్కి టెంకాయ కొట్టేసి ముక్కొని వెళ్ళిపోదాం అనే ప్లాన్ లో ఉన్నాం. బట్ మాకైతే లక్కీలీ ఆ ఆకృతి గణేష్ అనే కనిపించారు. దిష్టి తీసాము, కొట్టేసాం. ఫైనల్ గా టెంకాయ కొట్టడం అయితే అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎవరు లేకుంటే మేము కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాం. ఇది ఏంట్రా అంటే మస్ట్ బి క్రేజీ, ఎందుకంటే గాడి మమ్మల్ని దగ్గర పిలుచుకున్నాడు. బేసిక్ గా మాకు అక్కడ ఎవరు తెలియదు. ఏ విగ్రహంతో వెళ్దాం అనుకున్నాం, బట్ ఆ విగ్రహాన్ని మూవ్ ఆన్ చేసి ఇంకా ఎండ్లీ ఆ విగ్రహాన్ని అయితే వాటర్ లో మూవ్ చేసే దగ్గరికి వరకు అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ అది అయిపోయింది గైస్. గణేష్ జీ విగ్రహంలో పడినారుగా అక్కడ వెళ్తున్నారు వాటర్ లో. ఇక మేము ఫైనల్లీ డన్. ఇక మేము వెళ్తున్నాం ఫేస్ వాష్ చేసుకోవడానికి, అక్కడే డౌన్ ఉన్న వాటర్ లో. వెదర్ అయితే చాలా క్రేజీ గైస్, నిజంగా ఈ రోజు అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంది. రెయిన్ పల్లాది మా లక్. వాటర్ లో డిప్ చేసాం. ఇలా కంప్లీట్ గైస్. ఇక మేము ఇంటికి పోతాం. ఇక నా బేబీ అయితే వెయిటింగ్. జర్నీ స్టార్ట్ గైస్, పోతున్నాం హౌస్ కి. గైస్ వీటిని ఇలా ఎందుకు చేస్తున్నా నాకైతే పక్కా తెలియదు. మీకు గిన తెలిస్తే పక్కా కామెంట్ చేయండి. అలాగే వి సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్.